Hello students, welcome to the video series of top 10 engineering colleges in Telangana. సో మన భారతదేశంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మన తెలంగాణలో టాప్ 200 కాలేజ్లో భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 200 కాలేజ్లో మన తెలంగాణ నుంచి కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో వాటిలో టాప్ 10 కాలేజెస్ గురించి మనం ఈ వీడియో సిరీస్లో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ప్రతి వీడియోలో నేను ఒక్కొక్క కాలేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు జేఎన్టీయు, ఓయూ, చైతన్య భారతి, ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇప్పటివరకు చూడకపోతే ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళి చూడండి. సో టాప్ కాలేజెస్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఓకేనా? సో ఆ కాలేజెస్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ని కోర్సెస్ ఉంటాయి, వాటి యొక్క కట్ ఆఫ్స్ ఏంటి కేటగిరీ వైజ్. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి నేను ప్రొవైడ్ చేశాను. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది మీ రిజర్వేషన్ యొక్క సబ్ రిజర్వేషన్ కేటగిరీకి మీకు ఏ కోర్సులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అనే డీటెయిల్స్ అనేటువంటి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ దిస్ వీడియో, సో ఈ రోజు మనం వీడియోలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే విఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకేనా? సో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ గురించి మనం ఈరోజు వీడియోలో కంప్లీట్గా అనాలిసిస్ అనేటువంటి చేయబోతున్నాం. సో ఈ కాలేజెస్లో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి సో కట్ ఆఫ్స్ అనేటువంటి ఎంత ఉన్నాయి అనే దాని గురించి కంప్లీట్గా అనలైజ్ చేసి చెప్తాను. సి హియర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనకిది 135వ ప్లేస్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఈ కాలేజ్ అనేటువంటిది, ఈ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ దీంట్లో మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి. మొత్తం మనకి సి హియర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మొత్తం 14 కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 14 కోర్సెస్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనేటువంటివి ఈచ్ అండ్ ఎవ్రీ రిజర్వేషన్ సబ్ కేటగిరీకి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. గివ్ మీ 1 సెకండ్. మనం దేని గురించి చూడబోతున్నాం? విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఒక్కొక్క కోర్స్ గురించి నేను కంప్లీట్గా డీటెయిల్స్ అనేటువంటి చెప్తాను. ఓకేనా? దాని గురించి చెప్పబోయే ముందు ప్రతి ఒక్కరు రిజర్వేషన్ సబ్ కేటగిరీస్ గురించి ప్రతి ఒక్కరికి ఐడియా అనేటువంటిది ఉండాలి. అసలు మీరు ఏ రిజర్వేషన్ సబ్ కేటగిరీ చెందుతారు. బాయ్స్ అయితే ఎప్పుడు కానీ జనరల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? జనరల్. గర్ల్స్ అనే మెన్షన్ చేసి ఉంటుంది. జనరల్ అంటే బాయ్స్. ఓకేనా? గర్ల్స్ అంటే గర్ల్స్. ఓకేనా? సో ఓయూ రీజియన్ అంటే ఓయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అంటే ఎస్వియు రీజియన్, లేదా ఏయూ రీజియన్ అంటే ఏయూ రీజియన్. ఓకేనా? అదే ఒకవేళ మీరు టిఎస్ నుంచి ఏపీ ఎంసెట్ రాశారనుకోండి, ఓకేనా, లేదా ఏపీ నుంచి టిఎస్ ఎంసెట్ రాశారనుకోండి, మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నట్టు యూఆర్ అని ఉంటుంది. ఓకేనా? యూఆర్ అని ఉంటుంది అంటే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నట్టు, అంటే వేరే రీజియన్ కి చెందిన వాళ్ళు, అంటే నాన్ లోకల్ అన్నట్టు. ఓకేనా? సో జనరల్ అంటే లోకల్, జనరల్ ఓయూ అంటేనేమో లోకల్ బాయ్స్. ఓకేనా? గర్ల్స్ ఓయూ అంటేనేమో లోకల్ గర్ల్స్. ఓకేనా? జనరల్ బీసీ జనరల్ అన్రిజర్వ్డ్ అంటేనేమో వేరే రీజియన్ కి చెందినటువంటి బాయ్స్. ఓకేనా? సో గర్ల్స్ అన్రిజర్వ్డ్ అంటే వేరే రీజియన్ కి చెందినటువంటి గర్ల్స్. సో ఇది స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ రిజర్వేషన్. సో ప్రతి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ. సి హియర్, ఫస్ట్ మనం ఈ కాలేజ్లో సిఎస్సి బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్స్ అనేటువంటి మనం చూద్దాం. సి హియర్, ఇప్పుడు సిఎస్సిస్ లో కట్ ఆఫ్ చూసినట్టయితే ఫస్ట్ బీసీఏ గురించి మాట్లాడితే, సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్. బీసీఏ యొక్క కట్ ఆఫ్స్ అనేటువంటి దీంట్లో సబ్ రిజర్వేషన్ వాళ్ళకి ఇక్కడ లోకల్ బాయ్స్, వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్, లోకల్ గర్ల్స్, వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్. ఓకేనా? సో వాళ్ళ కట్ ఆఫ్స్ అనేటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఎండ్ ర్యాంక్ చూడండి. ఓకేనా? మాక్సిమం ర్యాంక్ చూడండి ఇక్కడ, మాక్సిమం ర్యాంక్. ఓకేనా? ఇది ఎండ్ కట్ ఆఫ్ అన్నట్టు. సో అది చూసుకుని మీరు లాస్ట్ ఫేజ్ వరకు ఈ ర్యాంక్ వరకు సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. ఓకేనా? 2021లో. ఓకేనా? సో బీసీఏ కంప్లీట్ అయిపోయింది. లెట్ us see బీసీబీ. ఓకేనా? సో బీసీబీ చూడండి ఇప్పుడు కట్ ఆఫ్స్. సో బీసీబీ కట్ ఆఫ్ చూసినట్టయితే, సో దీస్ ఆర్ ద బీసీబీ కట్ ఆఫ్స్. ఓకేనా? ఐ హోప్ మీకు కనుక్కుంటున్నాను ప్రతిదీ కూడా బీసీబీ కట్ ఆఫ్స్. ఓకేనా? మీరు ఒకసారి చూసుకోండి. బీసీబీ కట్ ఆఫ్స్ అయిపోయినాయి కదా. లెట్ us see బీసీసీ కట్ ఆఫ్స్. ఓకేనా? ఓకే, ఇది బీసీసీ కట్ ఆఫ్స్. ఓకేనా? సో ఒకటే రీజియన్ వాళ్ళకి, ఒకటే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు బీసీసీలో. లెట్ us see బీసీడీ కట్ ఆఫ్స్. సి హియర్, దీస్ ఆర్ ద బీసీడీ కట్ ఆఫ్స్. ఓకేనా? సో బీసీడీలో వీళ్ళకి సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు ఇవన్నీ బీసీ డి యొక్క కట్ ఆఫ్స్. ఓకేనా? సో బీసీడీ కట్ ఆఫ్స్ అయిపోయి కదా. లెట్ us see బీసీఈ కట్ ఆఫ్స్. ఓకేనా? సో దీస్ ఆర్
గివ్ మీ 1 సెకండ్. ఓకే, దీస్ ఆర్ బీసీఈ కటాఫ్స్. చూడండి బీసీఈ కటాఫ్స్ అనేటువంటి వచ్చేసాయి. ఓకేనా, ఓకేనా, ఇవి బీసీఈ యొక్క కటాఫ్స్. ఓకేనా, సో బీసీఈ అయిపోయింది కదా. లెటస్ గో ఫర్ ద ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్ అనేటువంటి చూద్దాం మనం. సియర్ దీస్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క కట్ అంటే ఇవి. ఓకేనా, సో లెటస్ సి ఓసీ కటాఫ్స్. ఓకేనా, సి హియర్. దీస్ ఆర్ ఓసీ కటాఫ్స్. సో ఓసీ రీజన్ వాళ్ళ కటాఫ్స్ అనేటువంటి ఇవి. ఓకేనా, ఓసీలో చాలా కాంపిటీషన్ ఉంటుంది, అందుకనే ఇందులో సీట్స్ అనేటువంటి చూడండి మీరు దేనికి చెందుతారో. ఓకేనా, పిహెచ్ వాళ్ళ ఉంది, జనరల్ వాళ్ళ, ఎన్సీసీ వాళ్ళ, క్యాబ్ వాళ్ళ, సో అందరి ఉంది. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు చూసుకోండి మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉన్నట్టయితే. ఓకేనా, see here. So these all are what? OC cutoffs. Let us see. SC cutoffs. Okay na? Okay. So these are SC cutoffs. Okay, see here. These are SC cutoffs. ఒకసారి చూసుకోండి SC cutoffs ఏంటి అనేది. ఓకేనా, సో దీస్ ఆర్ SC cutoffs. SC cutoffs. ఓకేనా, సో SC cutoffs అయిపోయినాయి. let us see ST cutoffs. ST స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్ ఏంటి అనేటువంటి మనం ఇప్పుడు చూద్దాం. see here. ఓకే, సో దీస్ ఆర్ ఎస్టీ కటాఫ్స్. ఓకేనా, ఎస్టీ రీజియన్కి చెందినటువంటి స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్. ఓకేనా, సో ఇప్పుడు సిఎస్సికి సంబంధించిన కటాఫ్స్ అయిపోయినాయి. లెటస్ సి అనదర్ బ్రాంచ్ కటాఫ్స్. ఓకేనా, మనం 14 బ్రాంచెస్ చూడాలి. నేను ఫాస్ట్గా చూపిస్తూ వెళ్తాను. కాన్సన్ట్రేట్గా మీరు చూడండి. మీరు ఏ రీజియన్కి అంటే మీరు ఏ రిజర్వేషన్ కేటగిరీ, ఆ రిజర్వేషన్ కేటగిరీ చూసుకుంటే సరిపోతుంది, మొత్తం చూడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అందుకనే వీడియో లెంత్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో మీకు మీ రిజర్వేషన్ మాత్రమే చూడాలి కాబట్టి మీ రిజర్వేషన్ చూసుకోండి. ఓకేనా. Okay, students, let us see AID, artificial intelligence, and see here artificial intelligence and data science యొక్క కటాఫ్స్ అనేటువంటి మనం చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ సీ బీసీఏ యొక్క కటాఫ్ చూడండి. దీస్ ఆర్ ద బీసీఏ కటాఫ్స్. ఓకేనా, బీసీఏ కటాఫ్స్ అయిపోయాయి కదా. లెట్ us see బీసీబీ కటాఫ్స్. ఓకేనా, సో బీసీబీ కటాఫ్స్ చూడండి. సో దీస్ ఆర్ బీసీబీ కటాఫ్స్. ఓకేనా, బీసీబీ కటాఫ్స్. నెక్స్ట్ లెట్ us see బీసీసీ కటాఫ్స్. దీస్ ఆర్ బీసీసీ కటాఫ్స్. యాక్చువల్గా బీసీసీలో సీట్స్ ఇవ్వలేదు ఎందుకంటే కాంపిటీషన్ అటువంటి చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ లెటర్ సి బీసీ డి కటాఫ్స్. ఓకేనా, సో దీస్ ఆర్ బీసీడి కటాఫ్స్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీఈ. ఓకేనా, సో బీసీఈ కటాఫ్ చూడండి. దీస్ ఆర్ బీసీఈ కటాఫ్స్. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రిస్టియన్ వాళ్ళు ఎవరైనా ఉంటేనేమో సీట్స్ ఇస్తారు, లేకపోతే లేదు. ఓకేనా, సో కాంపిటీషన్ ఇందులో కూడా ఉండదు. సో క్రిస్టియన్ అయిపోయింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కటాఫ్ చూడండి. సో ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్. సో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్ ఇవి. ఓకేనా, లెట్ us see ఓసీ కటాఫ్స్. ఓకేనా, సి హియర్ దీస్ ఆర్ ఓసీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా, ఒకసారి చూడండి ఓసీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకే, ఓసీ స్టూడెంట్స్ కటాఫ్స్ అయిపోయిన. లెట్ us see ఎస్సీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకే, దీస్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా, సో లెట్ us see ఎస్టీ స్టూడెంట్స్ కటాఫ్. ఓకే, దీస్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా, సో ఇప్పుడు ఏఐడి కంప్లీట్ అయిపోయింది. లెట్ us see అనదర్ బ్రాంచ్ యొక్క కటాఫ్స్ అనేటువంటి చూద్దాం. గైస్ లెట్ us see వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కోర్స్ హియర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఇది చాలా తక్కువ కాలేజీలో ఉంది, తెలంగాణ ఉన్నటువంటి కాలేజీలో. ఐ థింక్ 2 or 3 కాలేజీలోనే ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ది కాలేజ్ ఏంటంటే విఎన్ఆర్ కాలేజ్. దీని కటాఫ్స్ అనేటువంటి చూద్దాం. హియర్ ఇప్పుడు బీసీఏ కటాఫ్స్. దీస్ ఆర్ బీసీఏ కటాఫ్స్. ఓకేనా, సో బీసీఏ కటాఫ్స్ అయిపోయినాయి కదా. సో లెట్ us see బీసీబీ కటాఫ్స్. సో బీసీబీ కటాఫ్స్ చూడండి ఒకసారి. సో అసలు బీసీసీ హియర్ ఒక నిమిషం. బీసీబీ కటాఫ్ చూడండి. దీస్ ఆర్ బీసీబీ కటాఫ్స్. ఓకేనా, సో బీసీబీ కటాఫ్స్ అయిపోయిన. లెట్ us see బీసీసీ కటాఫ్స్. ఓకేనా, సో బీసీసీలో సీట్స్ ఇవ్వకపోవచ్చు. హియర్ ఒకరికి ఇచ్చారు సీట్. ఓకేనా, సో బీసీసీ కటాఫ్స్ చూడండి. జనరల్గా బీసీసీలో కాంపిటీషన్ అటువంటి చాలా తక్కువగా ఉంటుంది, స్టూడెంట్సే ఉండరు. సో అందుకనే సీట్స్ ఎలా ఇస్తారు స్టూడెంట్స్ లేదు. హియర్ దిస్ ఈస్ బీసీడీ కటాఫ్స్. ఓకేనా, సో బీసీడీ కటాఫ్స్. ఓకే, నెక్స్ట్ బీసీఈ కటాఫ్స్ చూడండి. సో దీస్ ఆర్ బీసీఈ కటాఫ్స్. ఓకే, దీస్ ఆర్ బీసీ కటాఫ్స్ అయిపోయాయి కదా. సో లెట్ us see ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్. ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్. దీస్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్. ఓకేనా, సో ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్ కూడా అయిపోయాయి. లెట్ us see ఓసీ కటాఫ్స్. ఓకేనా, సి హియర్ దీస్ ఆర్ ఓసీ కటాఫ్స్. ఓకేనా, సో ఓసీలో 4 సబ్ రీజియన్ వాళ్ళకి సబ్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. దీస్ ఆర్ ద ఓసీ కటాఫ్స్. సో ఓసీ కటాఫ్స్ అయిపోయాయి కదా. సో లెట్ us see ఎస్సీ కటాఫ్స్. ఓకేనా, సో ఎస్సీ కటాఫ్స్ చూడండి. సో దీస్ ఆర్ ఎస్సీ కటాఫ్స్. ఓకే, ఎస్సీ కటాఫ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎస్టీ కటాఫ్ చూడండి. దీస్ ఆర్ ఎస్టీ కటాఫ్స్. ఓకేనా, సో దీస్ ఆర్ ఎస్టీ కటాఫ్స్. సో ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. లెట్ us see అనదర్ బ్రాంచ్ యొక్క కటాఫ్స్ అనేటువంటి చూద్దాం. గైస్ లెట్ us see హియర్ సివిల్ కటాఫ్స్ అనేటువంటి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ యొక్క కటాఫ్స్. సో బీసీఏ కటాఫ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి బీసీఏ కటాఫ్స్. సో నెక్స్ట్ బీసీబీ కటాఫ్ చూడండి సివిల్లో.
సో సివిల్లో బీసీబీ కట్ ఆఫ్స్ ఇవన్నీ ఓకేనా. సో దీస్ ఆర్ బీసీబీ కట్ ఆఫ్స్ ఇన్ సివిల్ ఓకేనా. 4 రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బీసీసీ కట్ ఆఫ్ చూడండి. సి హియర్ దీస్ ఆర్ బీసీసీ కట్ ఆఫ్స్ ఒకటే రీజియన్ వాళ్ళకి ఒకటే సబ్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చాడు. నెక్స్ట్ బీసీడీ కట్ ఆఫ్ చూడండి. దీస్ ఆర్ బీసీడీ కట్ ఆఫ్స్ ఓకేనా. సో 3 రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు ఓకేనా, బీసీసీలో రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ బీసీఈ కట్ ఆఫ్ చూడండి. సో దీస్ ఆర్ బీసీఈ కట్ ఆఫ్స్ ఓకేనా. సో బీసీఈ కట్ ఆఫ్స్ ఇవన్నీ ఓకే. బీసీ అయిపోయింది కదా. సో లెట్ us see ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూడండి. సిఆర్ ఈడబ్ల్యూఎస్లో 4 సబ్ రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు ఓకేనా. సో నెక్స్ట్ ఓసీ కట్ ఆఫ్ చూడండి. సి హియర్ దీస్ ఆర్ ఓసీ కట్ ఆఫ్స్ ఓకేనా. ఓసీ కట్ ఆఫ్స్ చూడండి ఒకసారి. ఓసీ కట్ ఆఫ్స్ 36,000 26,000 25,000 48,000 ఓకేనా. సో సివిల్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ చూడండి ఎస్సీ కట్ ఆఫ్ చూడండి. ఎస్సీ కట్ ఆఫ్ చూడండి. సో దీస్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ ఓకేనా. ఇవి ఎస్సీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్. లెట్ us see ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్. సో దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఓకేనా. సో ఇవి ఎస్టీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్ మీరు చూసుకున్నట్టయితే కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. దిస్ వన్ ఇవి ఎస్టీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్ ఓకేనా. సో ఇప్పుడు సివిల్ అయిపోయింది. లెట్ us గో అండ్ డిస్కస్ అనదర్ బ్రాంచ్. గైస్ సీ హియర్ ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ కోర్స్ ఏంటంటే సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్. సో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనేటువంటి చూద్దాం నౌ. సిఇయర్ ఫస్ట్ బీసీఏ కట్ ఆఫ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ బీసీఏ కట్ ఆఫ్స్ కింద కూడా స్క్రోల్ చేస్తున్నాను. సో 2 రీజన్ వాళ్ళకు 2 రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు బీసీ ఏలో. సో బీసీఏ కట్ ఆఫ్స్ అయిపోయినాయి కదా. లెట్ us see బీసీబీ కట్ ఆఫ్స్ ఓకేనా. సో బీసీబీ కట్ ఆఫ్స్ చూడండి మన కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో. దీస్ ఆర్ బీసీబీ కట్ ఆఫ్స్ ఓకేనా. బీసీబీ కట్ ఆఫ్స్. సో బీసీబీ కట్ ఆఫ్స్ అయిపోయినాయి కదా. లెట్ us see బీసీసీ కట్ ఆఫ్స్ ఓకేనా. సో బీసీసీ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే సో బీసీసీ వాళ్ళు కాంపిటీషన్లో లేరు ఓకేనా. సో అందుకనే వాళ్ళకి సీట్స్ కూడా షో చేయలేదు. నెక్స్ట్ బీసీడీ కట్ ఆఫ్స్ చూడండి ఓకేనా. దీస్ ఆర్ బీసీడీ కట్ ఆఫ్స్ ఓకేనా. సో బీసీడీ కట్ ఆఫ్స్ అయిపోయి కదా. లెట్ us see బీసీఈ కట్ ఆఫ్స్ ఓకేనా. సో బీసీఈ కట్ ఆఫ్స్ చూడండి. బీసీఈ కట్ ఆఫ్స్. సో దీస్ ఆర్ బీసీఈ కట్ ఆఫ్స్ ఓకేనా. సో దీస్ ఆర్ బీసీఈ కట్ ఆఫ్స్. సో బీసీఈ కట్ ఆఫ్స్ అయిపోయి కదా. సో లెట్ us see ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్ అనేటువంటి చూద్దాం మనం. సో దీస్ ఆర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ ఓకేనా. లెట్ us see ఓసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ ఓకేనా. సో ఓసీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ చూడండి ఒకసారి. సో దీస్ ఆర్ ఓసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ ఓకేనా. 1 2 3 4 5 6 సి హియర్ ఈ రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ అనేటువంటి చేశారు. గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, వేరే రీజన్ ఏంటి, లోకల్ రీజన్ ఏంటి, సో అన్ని నేను ఆల్రెడీ చెప్పాను. స్టార్టింగ్లో వెళ్ళి చూడండి ఎవరైనా డైరెక్ట్ మధ్యలోకి వస్తే. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూడండి. సో దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూడండి. సారీ ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఓకేనా. సో ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అయిపోయింది కదా. లాస్ట్ వన్ మనం ఎస్టీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ చూద్దాం. దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఓకేనా. ఇప్పుడు మనకు సిఎస్బి కూడా అయిపోయింది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్. సో లెట్ us see అనదర్ బ్రాంచ్ కట్ ఆఫ్ డాటా సైన్స్. డాటా సైన్స్ యొక్క కట్ ఆఫ్స్ అనేటువంటి చూద్దాం. మనకు విఎన్ఆర్ కాలేజ్లో సిఇయర్ ఫస్ట్ బీసీఏ కట్ ఆఫ్స్ అనేటువంటి షో చేస్తున్నాను చూడండి. బీసీఏలో సో ఇంతమంది స్టూడెంట్స్ కంటే ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి మనకి ప్రొవైడ్ చేశారు, రిజర్వేషన్ సబ్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఓకేనా. సో బీసీఏలో వేరే రీజియన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్ హియర్, లోకల్ పిహెచ్ బాయ్స్, పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బాయ్స్ అండ్ ఇది నార్మల్ లోకల్ బాయ్స్ అండ్ ఇది లోకల్ గర్ల్స్ యొక్క అవి కట్ ఆఫ్స్ అనేటువంటి చూడండి ఓకేనా. సో నెక్స్ట్ లెట్ us see బీసీబీ కట్ ఆఫ్ ఓకేనా. సి హియర్ ఇప్పుడు బీసీబీ కట్ ఆఫ్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ బీసీబీ కట్ ఆఫ్స్ ఓకేనా. బీసీబీ కట్ ఆఫ్స్ ఓకేనా. బీసీబీ కట్ ఆఫ్స్ అయిపోయాయి కదా. లెట్ us see బీసీసీ కట్ ఆఫ్స్ ఓకేనా. సి హియర్ బీసీసీ కట్ ఆఫ్ చూడండి ఇక్కడ. సో దీస్ ఆర్ బీసీసీ కట్ ఆఫ్స్ ఓకేనా. లెట్ us see బీసీడీ కట్ ఆఫ్స్. సో దీస్ ఆర్ బీసీడీ కట్ ఆఫ్స్ ఓకేనా. సో బీసీడీ కట్ ఆఫ్స్ అయిపోయి కదా. లెట్ us see బీసీఈ కట్ ఆఫ్స్. సో దీస్ ఆర్ బీసీఈ కట్ ఆఫ్స్ ఓకేనా. చూడండి నెక్స్ట్ ఓసీ కట్ ఆఫ్స్ చూడండి ఒకసారి.
So these are OC cutoffs for what? Vijnana Jyoti Institute of Technology for CSD data science. So these are the cutoffs. ఒకసారి నోట్ చేసుకొని చూడండి మీరు ఏ రిజర్వేషన్ సబ్ కేటగిరీ చెందుతారో ఒకసారి చూడండి. సో ఓకేనా. సో లెట్ us see SC cutoffs. ఓకేనా. సో SC cutoff చూసుకున్నట్టయితే మనకి see here these are SC cutoffs. ఓకేనా. SC స్టూడెంట్స్ యొక్క cutoffs ఇది. ఓకేనా. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ST cutoffs చూద్దాం. see here దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా. సో ఎస్టీ స్టూడెంట్స్ యొక్క కటాఫ్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు డాటా సైన్స్ అయిపోయింది. లెట్ us see అనదర్ బ్రాంచ్. సీ హియర్ గైస్, ఇప్పుడు డాటా సైన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ యొక్క కటాఫ్స్ అనేటువంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్ బీసీఏ యొక్క కటాఫ్స్ అనేటువంటి ఇక్కడ స్క్రీన్ పైన షో చేస్తున్నాను చూడండి. ఓకేనా. దీస్ ఆర్ బీసీఏ కటాఫ్స్. సో లెట్ us see బీసీబీ కటాఫ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ బీసీబీ కటాఫ్స్. See here these are BCB cutoffs. Okay na. So let us see BCC cutoffs. BCC cutoffs. See here BCC cutoffs ivi. Okay na. So let us see BCD cutoffs. So these are BCD cutoffs. Okay na. So 4 రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. ఓకే నా. నెక్స్ట్ BCE cutoff చూడండి. సో these are BCE cutoffs. ఓకే నా. సో let us see EWS cutoffs. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్ అనేటువంటి ఒకసారి చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్. లెట్ us see ఓసీ స్టూడెంట్స్ కటాఫ్స్. సీ హియర్ దీస్ ఆర్ ఓసీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా. సో ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా క్లియర్గా. సో దిస్ వన్ అండ్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. సో ఇవన్నీ కూడా ఏంటి? సో ఓసీ స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్. సో లెట్ us see ఎస్సీ స్టూడెంట్స్ యొక్క కటాఫ్స్ చూద్దాం ఒకసారి మనం. సీ హియర్ దీస్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా. సో ఎస్సీ స్టూడెంట్స్ అయిపోయారు కదా మనం. లెట్ us see ఎస్టీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా. సీ హియర్ దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కటాఫ్స్. ఓకేనా. సో ఇప్పుడు సిఎస్సి అంటే విత్ సైబర్ సెక్యూరిటీ కూడా అయిపోయింది, డాటా సైన్స్ అయిపోయింది, సైబర్ సెక్యూరిటీ అయిపోయింది. లెట్ us see అనదర్ బ్రాంచ్. సీ హియర్ గైస్, లెట్ us see ద కటాఫ్స్ ఆఫ్ ఇంటర్నెట్ థింగ్స్. ఓకేనా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్రాంచ్. ఓకేనా. కంప్యూటర్ సైన్స్ చెందిన వాటిలో. ఓకేనా. సో ఇప్పుడు రిజర్వేషన్ బీసీఏ రిజర్వేషన్ చూద్దాం కటాఫ్స్ అనేటువంటి. సీ హియర్ సో దీస్ ఆర్ ద కటాఫ్స్ ఫర్ వాట్? బీసీఏ. ఓకేనా. సో బీసీఏ కటాఫ్స్ అనేటువంటి చూసారు కదా. లెట్ us see బీసీబీ. ఓకేనా. దేనికి? ఇంటర్నెట్ థింగ్స్ బ్రాంచ్కి. ఓకే. సో దీస్ ఆర్ బీసీబీ కటాఫ్స్. ఓకేనా. సో బీసీబీ కటాఫ్స్ అయిపోయినాక లెట్ us see బీసీసీ కటాఫ్స్. ఓకేనా. సి హియర్ బీసీసీ వాళ్ళకి ఇందులో సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఓకేనా. లెట్ us see బీసీడీ కటాఫ్స్. సో దీస్ ఆర్ బీసీడీ కటాఫ్స్. ఓకేనా. సో బీసీడీ కటాఫ్స్ అయిపోయినాక లెట్ us see బీసీఈ కటాఫ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ బీసీఈ కటాఫ్స్ ఇన్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సిఎస్ఈ ఇంటర్నెట్ థింగ్స్ యొక్క కటాఫ్స్. ఓకేనా. సో లెట్ us see ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్. ఓకేనా. see here so so these are EWS cutoffs. so EWS students యొక్క cutoffs అనేటువంటిది. ఓకే. ఐ హోప్ మీకు కనిపిస్తుంది. let us see OC students cutoff. see here these are OC students cutoffs. ఓకేనా. సో OC students యొక్క cutoffs ఇది ఒకసారి చూసుకోండి. ఇంటర్నెట్ థింగ్స్ లో మీకు సీట్ రావాలంటే మీకు ఎంతలో ర్యాంక్ రావాలి అనే దాని గురించి. ఓకేనా. మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో let us see SC cutoffs. ఓకేనా. సో దీస్ ఆర్ ఎస్సీ కటాఫ్స్. ఓకేనా. సో ఎస్సీ కటాఫ్స్. సో 2 రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేశారు. లెట్ us see లాస్ట్ వన్ ఎస్టీ కటాఫ్. ఓకేనా. సో ఎస్టీ కటాఫ్ చూస్తే మనకు ఇంటర్నెట్ థింగ్స్ బ్రాంచ్ గురించి అయిపోతుంది. సో దీస్ ఆర్ ఎస్టీ కటాఫ్స్. ఓకేనా. సో లెట్ us see అనదర్ బ్రాంచ్. గైస్ లెట్ us see ఈసీ యొక్క కటాఫ్. సో ఈసీ యొక్క కటాఫ్స్ అనేటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేశాను చూడండి. ఈసీఏ బ్రాంచ్ యొక్క కటాఫ్. ఫస్ట్ బీసీఏ చూద్దాం. బీసీఏకి సంబంధించినటువంటి ఈసీఈ కటాఫ్స్ ఇవి చూడండి. సో ఇక్కడ వరకు కూడా బీసీఏకి సంబంధించినటువంటి ఈసీఈ కటాఫ్స్. ఓకేనా. సో లెట్ us see బీసీబీ రిజర్వేషన్ వాళ్ళకి కటాఫ్స్ అనేటువంటి చూద్దాం. సి హియర్ సో దీస్ ఆర్ బీసీబీ కటాఫ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ బీసీబీ కటాఫ్స్ ఇక్కడ వరకు. ఓకేనా. కనిపిస్తున్నాయి కదా. ఐ హోప్ కనిపిస్తున్నాయి. ఓకేనా. బీసీసీ కటాఫ్ చూద్దాం నెక్స్ట్. సి హియర్ దీస్ ఆర్ బీసీసీ కటాఫ్స్. ఓకేనా. సో బీసీసీ కటాఫ్స్ చెప్పే కదా. లెట్ us see బీసీడీ కటాఫ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ బీసీడీ కటాఫ్స్. ఓకేనా. సి హియర్ 5 సబ్ రిజర్వేషన్ సబ్ కేటగిరీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు బీసీడీలో. ఓకేనా. నెక్స్ట్ బీసీఈ కటాఫ్ చూద్దాం చూడండి. సో దీస్ ఆర్ బీసీఈ కటాఫ్స్. చూడండి దీస్ ఆర్ బీసీఈ కటాఫ్స్. ఓకేనా. సో లెట్ us see ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కటాఫ్స్. see here these are EWS students cutoffs. ఓకేనా. సో let us see OC students cutoff. see here ఓసీ స్టూడెంట్స్ కటాఫ్ చూసుకున్నట్టయితే నేను స్క్రోల్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ 4 వరకు చూసారు కదా. మళ్ళీ ఇంకో 4 చూపిస్తారండి.
ఓకేనా. సి హియర్ ఈ కింది వరకు చూడండి. ఓకేనా. సో ఇక్కడ వరకు సి హియర్ ఇక్కడ వరకు మనకు బీసీ ఓసీ యొక్క కట్ ఆఫ్స్. ఓకేనా. దేంట్లో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో మనకు కట్ ఆఫ్స్ అనేటువంటివి షో చేశాను ఓసీ వాళ్ళకి. లెటస్ సి ఎస్సీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్. ఓకేనా. సి హియర్ ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ షో చేస్తున్నాను చూడండి. ఓకేనా. సో దీస్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. ఓకే. సో ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అయిపోయినాయి కదా. లెటస్ సి ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. ఓకే గైస్. సో దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈసీ కంప్లీట్ అయిపోయింది కదా. సో లెటస్ సి అనదర్ బ్రాంచ్ కట్ ఆఫ్స్. మనకు 14 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్క దాని గురించి చూడాలి కదా ఖచ్చితంగా. ఓకేనా. ఎందుకంటే ప్రతి బ్రాంచ్ లో మీకు సీట్ వస్తుందో రాదో తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాంచ్ ఇష్టం ఉంటుంది. అందుకనే ప్రతి బ్రాంచ్ గురించి వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఓకేనా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది స్పెషల్ కోర్స్. ఇది కూడా చాలా తక్కువ కాలేజీలో ఉంటుంది. సిఏ దీంట్లో ఫస్ట్ మనం బీసీఏ కట్ ఆఫ్ షో చేస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇది బీసీఏ కట్ ఆఫ్స్. ఓకేనా. సో నెక్స్ట్ లెటర్ సి బీసీబీ కట్ ఆఫ్స్. ఓకేనా. సో బీసీబీ కట్ ఆఫ్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్. బీసీబీ కట్ ఆఫ్స్ అయిపోయాయి కదా. సో సి హియర్ ఇక్కడ వరకు బీసీబీ కట్ ఆఫ్స్. సో లెటర్ సి బీసీసీ కట్ ఆఫ్స్. ఓకేనా. సి హియర్ దీస్ ఆర్ బీసీసీ కట్ ఆఫ్స్. ఓకేనా. సో బీసీసీ కట్ ఆఫ్స్ అయిపోయినాయి కదా. లెటర్ సి బీసీడి కట్ ఆఫ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ బీసీడి కట్ ఆఫ్స్. ఓకేనా. సి హియర్ దీస్ ఆర్ బీసీడి కట్ ఆఫ్స్. ఓకేనా. బీసీడి అయిపోయి కదా. లెటర్ సి BCE cutoffs. See here, these are BCE students cutoffs. Okay na. So let us see EWS students cutoffs. Okay na. So these are the EWS students cutoffs. Okay na. So these are four అంటే లోకల్ గర్ల్స్, లోకల్ బాయ్స్, వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి గర్ల్స్, వేరే రీజన్ నుంచి వచ్చినటువంటి బాయ్స్. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓసీ కట్ ఆఫ్ చూడండి. ఓకేనా. సి హియర్ ఇది ఓసీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్. ఓకేనా. ఐ హోప్ ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఓసీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్. ఓకేనా. ఓకే. సో ఓసీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్ అయిపోయి లెట్ us see ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. See here, these are ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. సో ఎస్సీ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్ ఇవి. ఓకేనా. సో ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈఐఈ అయిపోయింది కదా. లెట్ us see అనదర్ బ్రాంచ్ కట్ ఆఫ్. గాయస్ లెట్ us see ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీని షార్ట్ కట్ నేమ్ ఐఎన్ఎఫ్ అంటారు. మనం చాలా మంది ఐటీ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో ఐటీలో మనం చూసుకున్నట్టు ఇప్పుడు బీసీఏ కట్ ఆఫ్ చూడండి. దీస్ ఆర్ బీసీఏ కట్ ఆఫ్స్. ఓకేనా. ఇక్కడ వరకు బీసీఏ కట్ ఆఫ్స్ కంప్లీట్ అయిపోయి కదా. సో లెట్ us see బీసీబీ కట్ ఆఫ్స్. ఓకేనా. సో బీసీబీ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి సో దీస్ ఆర్ బీసీబీ కట్ ఆఫ్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా. సో ఓకేనా. సో బీసీబీ కట్ ఆఫ్స్ ఇక్కడ వరకు. సో బీసీబీ కట్ ఆఫ్స్ అయిపోయి కదా. లెట్ us see బీసీసీ కట్ ఆఫ్స్. ఓకే. See here, these are BCC cutoffs. Okay na. So BCC cutoffs అయిపోయి let us see BCD students cutoff. So these are the BCD students cutoffs. Okay na. So BCD అయిపోయింది కదా. Let us see BCE students cutoffs. See, these are BCE students cutoffs. Okay na. ఇక్కడ వరకు. Okay na. So BCE అయిపోయింది కదా. Let us see EWS students cutoff. See here na, these are EWS students cutoffs. Okay na. So EWS students అయిపోయాయి కదా. Let us see OC cutoffs. These are see here OC students యొక్క cutoffs. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన. సో ఇవన్నీ కూడా OC స్టూడెంట్స్ యొక్క cutoffs ఎక్కడి వరకు ఇక్కడ వరకు 70,000 చేంజ్ వరకు. ఓకేనా. సో ఇప్పుడు OC cutoffs అయిపోయాయి కదా. Let us see SC students cutoffs. Yes, these are the SC students cutoffs. Okay na. So let us see ST students cutoffs. Yes, these are SC students cutoffs. Are you getting my points? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ బ్రాంచ్ మనం దేని గురించి చెప్పుకున్నామంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఫస్ట్ ఎంఈసి. ఇదేంటిది? ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్స్ అనేటువంటి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బీసీఏ వాళ్ళ కట్ ఆఫ్స్ అనేటువంటి షో చేస్తున్నాను చూడండి. సో దీస్ ఆర్ బీసీఏ కట్ ఆఫ్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ విఎన్ఆర్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. లెట్ us see BCB students cut offs. See here, these are the BCB students cut offs. Okay. So let us see BCC students cutoffs. See here, these are BCC students cutoffs. Let us see BCD students cutoffs.
సో దీస్ ఆర్ బీసీ డి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్స్. ఓకేనా. లెట్ us see ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ చూడండి. ఓకేనా. ఓకే. సో నేను బీసీఈ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చెప్పలే కదా. సో ఒకసారి బీసీఈ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో దీస్ ఆర్ బీసీఈ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. ఓకే. సో లెట్ us see ఓసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. చూడండి అన్న, దీస్ ఆర్ ద ఓసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. దీస్ ఆర్ ద ఓసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. సో ఓసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్ అయిపోయి కదా. లెట్ us see ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. సో దీస్ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. సో ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అయిపోయినాయి కదా. లాస్ట్ మనకి ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూడండి. సో దీస్ ఆర్ ఎస్టీ స్టూడెంట్స్ కట్ ఆఫ్స్. ఓకేనా. సో ఇది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దాంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఆ బ్రాంచెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకేనా. సో దాంట్లో మీ రిజర్వేషన్ సబ్ కేటగిరీకి సబ్ రిజర్వేషన్ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ వాటిలో ఎండ్ కట్ ఆఫ్స్ ఏంటి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి మనం చూసాం. ఇది మనం కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్టర్ రైజ్ వెబ్సైట్లో లేదా రైజ్ అప్లికేషన్స్లో ఈ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. సో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి, ఎన్ఐఆర్ఎఫ్ కాలేజ్ గురించి, టాప్ ఆటోనామస్ కాలేజ్ గురించి ఆంధ్రప్రదేశ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి డీటెయిల్స్ అనేటువంటి ఈ వెబ్సైట్లో మనం చూడొచ్చు. అన్ని కాలేజెస్లో కట్ ఆఫ్స్, అన్ని బ్రాంచెస్లో కట్ ఆఫ్స్ అనేటువంటి మనం చూడొచ్చు. వెబ్ ఆప్షన్స్ కూడా కౌన్సిలింగ్ టైంలో పెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది డ్యూరింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఓకేనా. సి హియర్ ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఉంటుంది. దాంట్లో ఎండ్ ర్యాంక్ ఎంత, మాక్సిమం ర్యాంక్ ఎంత, మినిమం ర్యాంక్ ఎంత. ఓకే. ఎండ్ ర్యాంక్ బట్టి దాన్ని మన కాలేజ్ అనేటువంటిది మనం అంచనా అనేటువంటి వేయచ్చు. అండ్ సి హియర్ ఇప్పుడు ఎస్టీ కేటగిరీ మనం తీసుకున్నాం కదా. సో ఎస్టీలో అన్రిజర్వ్ వేరే రీజన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎన్ని సీట్స్ ఇచ్చారు, ఇక్కడ 2 సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశారు. ఆ 2 సీట్స్ ఏ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చారు. సి ఇక్కడ షో చేస్తుంది ఏ ర్యాంక్స్ వరకు ఇచ్చారు చూడండి. సో అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ 7 సీట్స్ ఇచ్చారు. సో ఈ 7 సీట్స్ ఏ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చారు. సో అది కూడా డీటెయిల్స్. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది మళ్ళీ కాలేజ్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి కనిపిస్తాయి. దాంట్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, సో ఆ కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకేనా. అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మన రైజ్ యొక్క కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్ట్లో చూసుకోవచ్చు. సో ఇంకెవరైనా సో ఇందులో రిజిస్టర్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి సో కాలేజ్ అండ్ బ్రాంచ్ ప్రిడిక్టర్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. Bye bye.